గోల బాలరాజు ఎవరైతే ఉన్నారో అచ్చంపేట మాజీ శాసనసభ్యులు ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో దాదాపుగా అక్కడ కార్యకర్తలందరినీ ఉద్దేశించి జిల్లా పార్టీ నాయకులు ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. దానికి వేల సంఖ్యలో ప్రజలు వచ్చారు, అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు. ఒక వ్యక్తి మీద కాకుండా ఒక పార్టీ మీద ఇంత ప్రేమ ఉంటుందా? యాక్చువల్గా గోల బాలరాజు ఏమనుకున్నాడంటే అచ్చంపేట నాది, నేనుంటేనే ఆడ కేసీఆర్ అయినా కారు గుర్తయినా అనుకుంటూ. కానీ బాలరాజు ఆలోచనకు భిన్నంగా వేల సంఖ్యలో హాజరై ఆయన మైండ్ బ్లాక్ చేశారనుకోవచ్చు నిజంగా చెప్పాలంటే. అంటే కేసీఆర్ గారి పైన ఇంత అభిమానం నిజంగా చెప్తున్నా పోయి ఆయన గోల బాలరాజు ఆయన గోతిలో ఆయనే పడ్డట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళంతా న్యాయం పడే వస్తారు అని ఆయన ఒక భ్రమలో ఉన్నాడు నిన్నటి వరకు. కానీ అక్కడ చూసిన వాతావరణం, మీరు ఇన్ఛార్జిని ఎవరినైనా పెట్టండి సార్, మేము మాత్రం మా నాయకుని గెలిపించుకుంటాం, కేసీఆర్ గారిని మళ్ళీ సీఎం చేసుకుంటామని ఒక్కొక్క కార్యకర్త చాలా ఆవేదనతోటి మాట్లాడుతుంటే నిజంగా ఒక్క పార్టీకి ఇంత నిఖార్సైన కార్యకర్తలు ఉంటారా అనిపిస్తుంది. చాలా సంతోషం అనిపించింది. ఇదే విధంగా ప్రతి పార్టీలో కూడా కార్యకర్తలు ఉంటారు, కానీ నాయకులు మాత్రం చిత్తశుద్ధి లేకుండా, విశ్వాసం లేకుండా వాళ్ళ స్వలాభం కోసం ఈ విధంగా పార్టీలు మారితే పాపం వాళ్ళని నమ్ముకున్న నిఖార్సైన కార్యకర్తల పరిస్థితి ఏంది? ఒక్కసారి ఆలోచించండి రాజకీయ నాయకులారా. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ మీరు సంపాదించిన దాంట్లో 1% అయినా సరే ఒక కార్యకర్త సంపాదిస్తాడా? అసలు వాళ్ళకి సంపాదనే ఉండదు. బట్ గుండెల నిండా అభిమానం ఉంటుంది. మీరు మాత్రం మీ లాభం కోసం, మీ స్వార్థం కోసం ఈ విధంగా జంప్ అవుతుంటే మీ మీద నమ్మకం అనేది జనాలు మొత్తం కోల్పోతారు. ఇలా చేస్తే మీకు మీరే రాజకీయంగా సమాధి కట్టుకున్నట్లు క్లియర్గా అర్థమవుతుంది. సో దయచేసి నిఖార్సైన కార్యకర్తల కోసానికి మీరు ఈ విధంగా పార్టీలు జంపు కావద్దు. అదేవిధంగా ఎవరైతే వీళ్ళని జాయిన్ చేసుకుంటున్నారో మీరు కూడా ఒకటి ఆలోచించాలి. ఈవెన్ గోల బాలరాజు గారి విషయమే కాదు, స్టేట్ వైడ్గా ఒక వ్యక్తిని జాయిన్ చేసుకునేటప్పుడు ఎందుకు ఆలోచించాలంటే, ఒక నిఖార్సైన కార్యకర్త, ఒక కేసీఆర్కు సన్నిహితుడు, ఒక కుటుంబంలో వ్యక్తి లాంటి వాడు వాళ్ళనే 20 సంవత్సరాలు వాడుకొని వాళ్ళని మోసం చేసి వచ్చాడంటే మన దగ్గర ఎన్ని రోజులు ఉంటాడు? ఒక్కసారి ఆలోచించండి. మన దగ్గర ఎన్ని రోజులు ఉంటాడు? కేవలం 2 సంవత్సరాలు అధికారంలో లేకపోతే ఆయనకు నిద్ర రావట్లేదు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిండు, 2 సంవత్సరాలు ఆయన అధికారంలో లేడు అంటే ఆయనకు నిద్ర రావట్లేదు. నిజంగా చెప్పాలంటే ఆయన ప్రత్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు చాలా గ్రేట్. ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. 15 సంవత్సరాలు ఆయన అధికారంలో లేకున్నా కూడా, ఆయన శాసనసభ్యుడు కాకున్నా కూడా ఆ ప్రజల కోసానికి ఆ జెండా వీడకుండా అంత ధైర్యంగా ఉండి ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. అది కదా పార్టీ పట్ల చిత్తశుద్ధి అంటే. నిజంగా గోల బాలరాజు గారు మీరు ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. మీరు ఏ పార్టీకి వెళ్ళినా కూడా ఈ విధంగా ఆదరణ అయితే దొరకదు, ఇది క్లియర్. ఎందుకంటే నేను ఒక జర్నలిస్టే మాత్రమే కాదు, మీ కాన్స్టిట్యున్సీ పౌరుడిగా, మీ ఓటర్గా చెప్తున్నా, మీకు ఇంత ఆదరణ మళ్ళీ దొరకదు. చేతులారా మీరు మిస్ చేసుకుంటున్నారు. మరో 3 ఏళ్లల్లా మళ్ళీ మీరే ఎమ్మెల్యే కాబోతున్నారు అని మేమందరం భావించాం. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు కొంచెం అమలు కాలేదు. ప్రజలు కాంగ్రెస్లో వ్యతిరేకతతో ఉన్నారు. కాబట్టి మళ్ళీ గోల బాలరాజు గారిని ఎందుకు ఓడించాము, కేసీఆర్ని ఎందుకు సీఎం చేసుకోలేకపోయామని క్షేత్రస్థాయిలో ఉండే నిరుద్యోగులు, రైతులు, పేదలు, పెన్షన్దారులు అందరూ బాధపడుతున్నారు. ఈ టైంలో అఖండ మెజారిటీ తోటి మీరు గెలుస్తుండే 2020లో. మరి ఏం జరిగింది అంతర్గతంగా అనేది మాకు తెలియదు, కానీ మీరు చేసినది అయితే చాలా 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 పెద్ద తప్పు.